Hey guys, welcome back to our YouTube channel Sai Lifestyle and Clothing. యాక్చువల్లీ గైస్ మన షాప్లోకి అయితే మళ్ళీ స్టాక్ అయితే వచ్చింది. మనకు ఎవ్రీ 1 వీక్ ఆర్ 5 డేస్కి అయితే స్టాక్ వస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఈరోజు కూడా అయితే స్టాక్ వచ్చింది. అండ్ మీరు లాస్ట్ వీడియోలో కూడా చూడొచ్చు, అప్పుడు నేను స్టాక్ అయితే తీసుకొచ్చాను. అండ్ సరే ప్లేన్ షర్ట్స్ అయితే వచ్చాయి. సో మనం స్టాక్ తీసుకొచ్చినాం కదా, ఏమేమి చేస్తాం యాక్చువల్లీ మేము స్టోర్లో స్టాక్ సార్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఏమేమి ప్రాసెస్ చేస్తామనేది వీడియోలో అయితే చూద్దాం. బ్యాగ్ అయితే ఇక్కడ ఉంది చూడొచ్చు, కొన్నిసార్లు కవర్లలో వస్తాయి, లేదంటే ఇలా బ్యాగ్లలో కూడా వస్తాయి మనకు స్టాక్ అనేది. సో ఇదే విధంగా వస్తుంది. పార్సల్ మనం ఏ స్టోర్ అయినా సరే యాజ్ ఇట్ ఈస్ ఇలాగే వస్తుంది మ్యాక్సిమం. స్టాక్ కొన్నిసార్లు బాక్స్లలో కూడా వస్తూ ఉంటుంది. అండ్ చంద అయితే ఇప్పుడు లంచ్కి అయితే వెళ్ళాడు. లంచ్కి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత స్టాక్ ఓపెన్ చేసి ఒకసారి చెకింగ్ అయితే చేద్దాం. గాయ్స్ చంద వచ్చి ప్లేట్ అయ్యేటట్టు ఉంది. సో మనకు పక్కన ఆంటీ గారు అయితే ఉంటారు మీ పక్కన. సో మనకి మార్నింగ్ లడ్డు అయితే ఇచ్చినుండే, తిని చూద్దాం. ఆంటీ అయితే చాలా మంచిది, ఎప్పుడు వాళ్ళు ఏమైనా తెచ్చుకుంటారు కదా, సో ప్రతి ఒక్కరైతే తీసుకొచ్చి అయితే ఇస్తుంది. ఆంటీ లవ్ యూ. చూసారా సార్ డబుల్ యాక్షన్. టైం అయితే అరౌండ్ ఇప్పుడు 3 o'clock అయితే అలా అవుతుంది. సో అందులోపు అయితే లడ్డు అయితే తిందాం చందు వచ్చే వరకు అయితే. మేము ఖాళీగా ఉంటాం కదా, ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఏదో ఒక ఫుడ్ తింటూనే ఉంటాం షాప్లో, బోర్ కొట్టకుండా నిద్ర రాకుండా. నేనైతే ఫుల్ ఫుడ్ అన్నమాట. చందు అయితే వచ్చిండు, టైం 3:30 అయితే అవుతుంది. వచ్చినాక స్టాక్ చదువుదాం బ్రో అని అంటేనేమో ఇంకా ఫోన్ మాట్లాడుకుంటే గర్ల్ ఫ్రెండ్ తోటి నాటకాలు పడుతున్నావు. దా స్టాక్ చదరాలే, కథలు మస్తు పడతా అన్నావు. సిగ్గుశనం లేకుండా ఇంకా ఫోన్ అట్లే మాట్లాడుతూనే ఉన్నాడు. అండ్ ఇప్పుడైతే స్టాక్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి అన్నీ ఇక్కడైతే టేబుల్ మీద అయితే పెడదాం, లేదంటే అక్కడ కింద అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఏంటిది ఏం క్లాత్ అది? ఈ క్లాత్ మంచిగానే ఉందిగా, కాటన్, లెనిన్ కాటన్, శాటిన్. ఇంకా అన్నీ తీసేసి అన్నీ తీసేద్దాం, సరే తీసేసి ఫస్ట్. ఏంది నయ్యా అవి స్టాక్ పెట్టేటప్పుడు లోపల పడ్డాయి. ఫస్ట్ కాటన్ ప్యాంట్స్ లెక్క పెట్టు, దాని తర్వాత షర్ట్స్ లెక్క పెట్టి నాకు చెప్పండి ఎన్ని వచ్చినాయి. ప్యాంట్స్ ఎన్ని వచ్చినాయి? 12. డన్. ఈ ప్యాంట్లు తీసి అక్కడ ప్యాంట్ సెక్షన్లో అయితే పెట్టేసి సేమ్ సైజ్ దగ్గర. స్టాక్ వచ్చిన తర్వాతనైతే ఇలాగ ఒకసారి కౌంటింగ్ అయితే చేసుకుంటాము. అండ్ కౌంటింగ్ చేసుకొని సైజెస్ అయితే సపరేట్ చేసుకుంటాము. కాటన్ ప్యాంట్స్ చూస్తారు కదా 12 అని వచ్చాయని చెప్పాను. కాటన్ ప్యాంట్స్ అయితే పెట్టాము, ఓన్లీ 12 వచ్చాయి. మిగతా రిమైనింగ్ షర్ట్స్ అయితే 100 షర్ట్స్ అయితే వచ్చాయి ప్లేన్లో. సో అవి సైజ్ వైజ్ అయితే ఇప్పుడు మేము డివైడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు సైజ్ అయితే మనం ఇప్పుడు డివైడ్ అయితే చేస్తున్నాము. లైక్ ఎక్సెల్లో ఎల్ డబల్ ఎక్సెల్ అయితే సెట్టింగ్ అయితే చేస్తున్నాము. సో ఎక్స్ట్రా ఏమైనా షర్ట్స్ ఉంటే అందులో అక్కడ ర్యాక్స్ ఉంటాయి కదా, ర్యాక్స్లో కనుక ఓవర్ అయిపోతే ఇక్కడ కింద అయితే అలా పెట్టుకుంటాం అన్నమాట మన స్టోర్లో అయితే. అండ్ ఇందాక చెప్పా కదా సైజ్ అయితే డివైడ్ చేస్తున్నాం అని చెప్పేసి. సో నేను ఇక్కడైతే మన దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంది, ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే ఫుల్ స్టాక్ ఉంది. మేము ఓన్లీ ఇప్పుడైతే ఎంఓఎల్ అయితే తీయబోతున్నాము. అండ్ ఎంఓఎల్ అయితే ఇప్పుడు నేను సపరేట్ అయితే చేస్తాను, ఇక్కడ పెట్టుకుంటా. అండ్ చందు ఏమో అక్కడ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ తీసేసి సైడ్కి పెడుతున్నాడు, కవర్స్లో పెట్టి అక్కడ కింద అయితే పెట్టేస్తున్నాడు. నా దగ్గర అయితే ఎంఓఎల్ అయితే నాకు ఇస్తున్నాడు. చందు అయితే ఎప్పుడు నా చేతిలో తిట్టు తింటూనే ఉంటాడు. స్టాక్ వచ్చినప్పుడల్లా ఏదైనా ఒక రోజు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అసలు నేను సైజ్ వైజ్ డివైడ్ చేసి ఏ ప్యాక్ పెట్టమని చెప్తే ఆవు అన్నాడు. పిల్లతో ఆడు చాటింగ్ చేసుకుంటూ అన్నీ మర్చిపోతాడు. ఆగో ఒక దాంట్లో 3 పెట్టిండు, ఒక దాంట్లో 4 పెట్టిండు. ఎప్పుడు నా చేతిలో తిట్టు తింటూనే ఉంటాడు. ఒక్క పని చక్కగా రాదు కదా, మళ్ళీ ఏమన్నా అంటే అలకలు ఒకటి, ఒక్క పని చక్కగా చేయడు. విషయం ఏం లేదు అసలు. ఇంత కూడా అన్నీ డబల్ పనులు. చక్కగా పెట్టండి, ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 4 ఇట్లా పడిపోతుంటాయి. నార్మల్గా ఎందుకు తిడుతుంటే ఇట్లా కవర్లకి నుంచి పడిపోతుంటాయి. 4 పడతాయి, ఈ కవర్లో ఓన్లీ 3 పడతాయి. ఇలాగ సెట్ ఈ కవర్లో 3కే స్పేస్ ఉంటుంది, 4 ఉంటుంది. ఇవి కొన్నిట్ల 4, కొన్నిట్ల 3, మళ్ళీ సైజులు మొత్తం మిక్స్. అవి తీసి అయితే ఫస్ట్ 3 పెట్టాలా. కథలు బాగా పడతాను కానీ యాక్చువల్ అసలు నేనైతే తిట్టదు అనుకుంటూనే ఉంటా, కానీ ఎప్పుడు ఏదో ఒక లంగ పని చేస్తూనే ఉంటాడు ప్రతిరోజు. ఒక్కరోజు అసలు తిట్టు తినకుండా నా చేతిలోకి ఉండనే ఉండడు అసలు. ఒక పని చేయమంటే ఇంకో పని. అవన్నీ మంచిగా పెట్టి ఎందుకట్లా వంకర పోతున్నాయి? అవన్నీ చక్కగా పెట్టి నీకు రాదా? అవన్నీ ఎందుకట్లా వంకర పెడుతున్నావు? అన్నీ వంకర మంచిగా పెట్టేసి. షర్ట్స్ అయితే నార్మల్గా సెట్ చేసుకున్నాను సైజ్ వైజ్ అయితే. ఎమ్కి ఎమ్ సైజ్ అండ్ ఎల్కి ఎల్ సైజ్ అయితే ఇక్కడ నా బ్యాక్ సైడ్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మీకు కనబడుతుండొచ్చు రైట్, ఇవే అవి. సో ఇప్పుడు అవి తీసి మంచిగా ఓపెన్ అయితే చేసి ఫోల్డింగ్ అయితే చేయాలి. సో ఈ షర్ట్స్ అయితే అన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి నార్మల్గా సెక్షన్లో పెట్టుకుంటాం కదా, సో అందుకోసం మనం మొత్తం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఎందుకు అట్లా వాడుస్తున్నావు షర్ట్లు అవన్నీ? మంచిగా పెట్టు, మంచిగా ఫోల్డ్. ఏంది ఇది ఇంత చిన్న ఎందుకు వస్తుంది? ఇంత కొంచెం పెద్ద చేయదాన్ని.
ఫోల్డ్ చందు ఫోన్ అయితే తీసేసుకున్నా, పని అయిపోయేదాకా ఫోన్ అయితే ఫస్ట్ ఇయ్య నేను. ఇప్పుడు ఈ షర్ట్స్ అని మనం ఫోల్డింగ్ అయితే చేద్దాం. ఏవి ఏమో ఇది అవి ఈ 2 రోజులు వెళ్ళు. సో ఫోల్డింగ్ అయితే ఇలా చేయొచ్చు, నీట్గా ఇలా వస్తుంది. ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా ఏ సైజుకి ఆ సైజు పెట్టుకుంటాం, ఎక్సెల్కి ఎక్సెల్, ఎల్కి ఎల్, ఎంకి ఎమ్ అలానే. అండ్ ఇంకోటి ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఒకసారి క్లాత్లు ఇందులో అయితే ఒక 3 టైప్స్ క్లాత్ అయితే వచ్చింది. సాటిన్ వచ్చింది, లెనిన్ టెక్స్చర్లో ఒకటి వచ్చింది, అండ్ ఫిలాఫిల్ క్లాత్లో టైప్ అయితే ఒకటి వచ్చింది. ఇది ఫిలాఫిల్ ప్యాటర్న్ క్లాత్ ఇది. అండ్ మెరూన్ చూస్తున్నారు కదా, ఇదేమో లెనిన్ టెక్స్చర్ టైప్. ఇంకోటి సాటిన్, 1 మినిట్. ఇది సాటిన్ టైప్, ఇది క్లాత్ అంటే కొంచెం షైనింగ్ ఉంటుంది ఇది. సో ఇలా 3 క్లాత్ అయితే వచ్చింది. సో ఈ క్లాత్ లాంటివి అయితే ఒకసారి చెక్ చేసుకుంటాం ఏమేం క్లాత్ వచ్చిందని చెప్పేసి. అండ్ శాంపుల్కి ఒక షర్ట్ తీసుకొని ఓపెన్ చేసేసి డ్యామేజ్ ఎక్కడ ఉందా లేదా షర్ట్, అండ్ ఫిట్టింగ్ ఎలా ఉంది, స్లిమ్ ఫిట్ ఉందా, కంఫర్ట్ ఫిట్ ఉందా అని చెప్పి ఒకసారి సైజ్ అయితే మేము చెకింగ్ అయితే చేసుకుంటాము. లైక్ సో షర్ట్ సైజ్ చెకింగ్ చేసుకొని, ఫిట్టింగ్ ఒకసారి చెక్ చేసుకొని, షర్ట్కి పాకెట్ ఉందా లేదా, బటన్స్ ఏ టైప్లో అయితే స్టిచ్ చేశారు, ఇలా అన్నైతే ఒకసారి చెకింగ్ అయితే చేసుకుంటాము. షర్ట్ ఇదైతే కంఫర్ట్ ఫిట్, స్లిమ్ ఫిట్ అయితే రాలేదు. అలాగే క్లాత్ బట్టి కూడా ఫిట్టింగ్ ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ సాటిన్ అని చెప్పాయి కదా, సాటిన్ క్లాత్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తే చూద్దాము ఇది స్లిమ్ ఫిట్ ఉందా, కంఫర్ట్ ఫిట్ అని చెప్పేసి. బ్రాండ్ ఒకటైనా సరే క్లాత్ చేంజ్ అయినప్పుడు ఫిట్టింగ్ అయితే చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు అయితే ఉంటాయి. సాటిన్ షర్ట్ అయితే కొంచెం స్లిమ్ ఫిట్ అయితే వచ్చింది, దానంతా కంఫర్ట్ అయితే లేదు. దానికి దీనికి ఒక 1 ఇంచ్ ఫరక్ అయితే ఉంది షర్ట్కి అయితే. దెన్ స్టిచ్చింగ్ బాగుంది, క్లాత్ కూడా బాగుంది. యాజ్ పర్ ప్రైస్ ఈ షర్ట్స్ ప్రైస్ ఎంత తెలుసా, ఓన్లీ 350. మనం ఆఫర్లో పెడతాం. ఇవి 1000కి 3 షర్ట్స్ అయితే సేల్ చేస్తాము. ఈ షర్ట్స్ అని ఇప్పుడు నేను తీసుకొచ్చే అన్ని 1000కి 3 షర్ట్స్ ఇవి ఆఫర్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ అయితే ఫోల్డింగ్ చేసి ర్యాక్లో అయితే పెట్టేద్దాం. ఇప్పుడు వీడియో కోసం ఇవన్నీ తీసినా కదా, మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. అట్లుంటుంది బ్లాగర్ లైఫ్ అంటే. అంత ఈజీ కాదు, చాలా కష్టం అసలు. బ్రో నమస్తే. చికెన్ అన్నమాట ఈరోజు స్పెషల్ ఫిష్ ఫ్రై, చికెన్. మోషన్స్ పెడతాయి పో సాయంత్రం లోపు. ఫంక్షన్ కాడ నుంచి ఎత్తుకొచ్చిరేం దాని నుంచి మళ్ళీ. నమ్మకం లేదు దూర. ఎండలు అయితే అసలు మండిపోతున్నాయి, మామూలు ఎండలు కాదయ్యా. దూల తీర్చేస్తుంది. ఫ్యాన్లన్నీ వేసుకున్నా సరే చెమటలు గారిపోతాయి. డబుల్ ఎక్సెల్ నేను తేలే, డబుల్ ఎక్సెల్ చాలా ఉన్నాయని చెప్పి నేనే షర్ట్లు అవి తేలేదు. డన్ గైస్, ఎక్సెల్ షర్ట్స్ ఫోల్డింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, మనం ఫాస్ట్ ఉంటాం అన్నిట్లలో. ఈ షర్ట్స్ అయితే మేము ఇప్పుడు ఒక సైడ్కి అయితే పెట్టుకుంటాము. అన్ని షర్ట్స్ ఫోల్డ్ అయిపోయిన తర్వాత షర్ట్స్ ఉంటాయి కదా ర్యాక్స్లో, అవి కొంచెం నీట్గా సర్దుకొని అండ్ మళ్ళీ షర్ట్స్ ఆ ర్యాక్స్లో అయితే సెట్ చేస్తాం. గాది షర్ట్స్ ఫోల్డింగ్ అయితే అయిపోయింది. మొత్తం ఎల్ సైజ్ అయితే ఒక పక్కకి అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే ఫోటోషూట్ కూడా చేయాలి కదా. అండ్ మెయిన్లో అయితే 12 కలర్స్ వచ్చాయి. ఇది ఫిలాఫిల్ అండి. ఫిలాఫిల్లో అయితే 1 2 3 4 5 6 కలర్స్ వచ్చాయి. సాటిన్లో అయితే 8 కలర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు షర్ట్స్ అన్నీ అయితే ఇవి. సో వీటిని అయితే ఇప్పుడు మనం ఫోటోషూట్ అయితే చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఫొటోస్ అయితే దింపుదాము. ఎందుకంటే మనకు వాట్సాప్ స్టేటస్లో అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, అండ్ గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్లో అయితే నేను సెండ్ చేస్తూ ఉంటాను. సో అందుకని వచ్చిన స్టాక్ మొత్తం ప్రతిసారి ఇలా వాట్సాప్లో అయితే కస్టమర్స్కి అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే ఈ షర్ట్స్ని అయితే ఒకసారి ఫోటో అయితే దింపుదాం. ఫొటోస్ దింపుదామంటే వెళ్ళేలోపు ఛాయ్ అయితే వచ్చింది. జస్ట్ ఛాయ్ తీసుకొచ్చి అలా పోసేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే టైం అయితే 4:30 అవుతుంది. సో మనకు ఛాయ్ టైం ఇది తెలుసు కదా, టీ బ్రేక్ ఇది. సో ఛాయ్ తాగి ఫోటోలు అయితే క్లిక్ చేద్దాం. ఇందాక వర్క్ అయితే చేసాం కదా, ఆ వర్క్ మొత్తం చేయడానికి మాకైతే లైక్ స్టాక్ రాగానే ఈ షర్ట్లు సెట్ చేసుకొని, అంటే సారీ షర్ట్స్ ఓపెన్ చేసి కౌంటింగ్ చేసుకొని ఫోల్డ్ చేసి ఫోటోషూట్ చేసి, లైక్ అంటే ఫోటోషూట్ అంటే అట్లా అనుకోకండి, నార్మల్గా ఫొటోస్ దించి గ్రూప్లో షేర్ చేసి షర్ట్స్ మళ్ళీ సర్దుకునే లోపు అయితే మినిమం 1 గంట నుంచి 1.5 గంట అయితే పడుతుంది. డిపెండ్ ఆన్ స్టాక్ మాకు ఎంత వచ్చిందని చెప్పేసి. సో అంత టైం అయితే పడుతుంది. ఆ టైం లోపు మాకేం ఇబ్బంది అన్నట్టు అట్లా ఏమి ఉండదు. మంచిగా పాటలు పెట్టుకుని అయితే ఎంజాయ్ చేసుకుంటున్నా, అన్ని వర్క్ అయితే చేసుకుంటాము. యాక్చువల్లీ వీడియో షూట్ చేస్తున్నా కాబట్టి సాంగ్స్ అయితే ప్లే చేయట్లేదు, కాపీరైట్ వస్తుందని చెప్పేసి. లెట్స్ గో. చాయ్ తాగిన తర్వాత ఫొటోస్ అయితే దింపుదాం. ఇప్పుడే తిట్టినా కదా, మళ్ళీ అప్పుడే ఎల్ సైజ్ మొత్తం షర్ట్లు తీసి మళ్ళీ ఎం సైజులు అయితే కలిపేసిండు. తిడతా అని చెప్పి మళ్ళీ వారిపోతుండవు. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను తిట్లో తప్పేం లేదని చెప్పేసి. కష్టపడి ఫోల్డ్ చేసి టీ వచ్చింది కదా, టీ తాగుదాం అనుకున్న లోపు ఎల్ సైజ్ షర్ట్లు తీసుకుపోయి మళ్ళీ అది కూడా ఎల్ సైజులో పెట్టలేదు, మొత్తం తీసుకుపోయి మళ్ళీ ఎం సైజులో మిక్స్ చేసిండు. అట్లుంటుంది. అందుకే నేను తిడతా, ఎల్ సైజ్ షర్ట్లు తీసుకుపోయి ఎం సైజులో కలుపుతాడు. నేను అందుకే తిడతా, ఊరికేం తిడతా నేను. ఊరికేనే ఎవరికి బూతులు రావు. అండ్ ఓకే, మార్నింగ్ తిట్టుడు అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఈ షర్ట్లు అయితే ఫొటోస్ దింపుదాం రండి. అండ్ గాయస్ ఇప్పుడైతే షర్ట్స్ అని ఇక్కడ నీట్గా
సర్దుదాము. సర్దిన తర్వాత ఒక ఫొటోస్ అయితే దింపుదాం. షర్ట్స్ అయితే ఇలా ఒక్కోసారి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే ఫొటోస్ అయితే దింపుతుంటాము డిఫరెంట్గా. సో కలర్స్ కూడా చూసుకోవాలి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయా లేదంటే ఇలా ఎన్ని షర్ట్స్ ఉన్నాయని చెప్పేసి. సో దాని ప్రకారం షర్ట్స్ అయితే పెట్టుకొని ఒక 2 ఫొటోస్ అయితే దింపి నేను వాట్సాప్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను కస్టమర్స్ కోసం. సో ఎవరికైనా నచ్చాయంటే శాడీకి పెట్టమని చెప్తారు, నేను శాడీకి అయితే పెట్టేస్తాను. లేదు అంటే దగ్గర ఉంటే మాత్రం వచ్చి తీసేసుకుంటారు. గాయస్ ఇక్కడైతే తనైతే సెట్టింగ్ చేశాను, మీరు ఇక్కడ కింద చూడొచ్చు. షర్ట్స్ అయితే అన్ని పెట్టేస్తాను. సో ఇప్పుడు ఫోటో అయితే దింపుదాం. 1 minute. A few moments later. మా సందు మీద నాకు ఎంత కోపం వస్తుందంటే, జస్ట్ ఇప్పుడే కదా నేను అక్కడ బ్యాక్ సైడ్ ఫోటో దింపుతున్నాను. ఫోటో దింపి జస్ట్ ఒక పర్సన్ వచ్చి ఉంటే వాళ్ళతో మాట్లాడే లోపు షర్ట్స్ చూపించా కదా, వాటిని ఫోటో దింపాలని అయితే చెప్పా కదా నేను. ఆ ఫోటో దింపులోపు ఫోటో దింపాల్సిన షర్ట్లు మొత్తం తీసుకుని మళ్ళీ అందులో కలిపేసేయండు. దొబ్బుతా అని చెప్పి మళ్ళీ బయటకు నీళ్ళు పడ్డాడు. ఇప్పుడు ఎప్పుడు మీడియా కామెంట్ సెక్షన్ వేసుకోర్రి. సిగ్గు శరం మాన్యం మర్యాద లజ్జం అని ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా సరే రోజుకి, ఓ హలో మిస్టర్ ఇటు అగో బయట అట్లా పోరని కదా. సిగ్గు శరం అయితే ఎంత తిప్పినా అంతే. తీయు, ఇంకేం చూస్తున్నాను ముఖం తీయు, షర్ట్లనే తీయు. అగో చెప్పిన కదా మళ్ళీ అన్ని అందులో కలిపేసిండు. సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది మొత్తం అవు మళ్ళా ఇప్పుడు లెక్క పెట్టుకోవాలి. మళ్ళీ సపరేట్ పెట్టు. ఏ క్లాత్ ఆ క్లాత్కి పెట్టు. మొత్తం 12 కలర్స్ ఉంటాయి ఇలా. ఇగో ఇట్లా మౌన్ పని ఇట్లా ఉంటుంది. ఓకే, మళ్ళీ తిట్ల సాంప్రదాయం అయితే అయిపోయింది. మా చందుకు మళ్ళీ తిట్లు పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు ఫోటోషూట్ అన్ని సెట్లు ఉన్నాయి కదా. సో అన్ని సెట్లకైతే ఫోటోషూట్ చేసిన తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. A few moments later. ఓకే అండి, ఫోటోషూట్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఆ ఫొటోస్ అయితే చూపిస్తాను. చూసారుగా షర్ట్స్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, షర్ట్స్ మీకు నచ్చినట్టయితే. అండ్ నేను స్టాక్ కూడా సిస్టంలో అయితే ఎంటర్ చేసుకున్నాను. లైక్ అంటే క్వాంటిటీ స్టాక్ ఎంత వచ్చిందో ఆ సిస్టంలో అయితే నేను అప్డేట్ చేసుకోవాలి. సో ఆ వర్క్ కూడా అయిపోయింది. అండ్ మధ్యలో కస్టమర్స్ కూడా వచ్చినుండే కొంతమంది. సో చూసుకున్నారు, సెలెక్షన్ చేసుకుని అయితే వెళ్ళిపోయారు, అంటే పర్చేస్ అయితే చేశారు. అండ్ షర్ట్స్ కూడా వచ్చి బ్యాక్ సైడ్ షర్ట్స్ కూడా ర్యాక్స్ లో మొత్తం నీట్గా అయితే సర్దేశాము. అండ్ ఈవినింగ్ కదా, షాప్ క్లీనింగ్ కూడా అయిపోయింది. సో ఇలాగా అండి స్టాక్ వచ్చినప్పుడు ఇలా అయితే చేస్తాం. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.